హాయ్ ఫ్రెండ్స్, మరో కథతో మీ ముందుకు. ఆయుధం. పూర్వం ఓ మహర్షి ఉండేవాడు. కఠోర సాధనతో ఇంద్రియాలను గెలిచాడు. అదంతా చూసి ఇంద్రుడి కన్ను కుట్టింది. ఆ ఋషి మనోబలాన్ని పరీక్షించాలనుకున్నాడు. మారువేషంలో ఆశ్రమానికి వెళ్ళాడు. చేతులు జోడించి, స్వామి, నేనొక సైనికుడిని, పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాను. ప్రస్తుతానికి ఈ కరవాలంతో నాకు పని లేదు. మీ దగ్గర భద్రపరుచుకోండి. తిరుగు ప్రయాణంలో తీసుకుంటాను అని ప్రార్థించాడు. మొదట ఋషి తిరస్కరించాడు. మళ్ళీ మళ్ళీ బతిమాలేసరికి, నా ఆశ్రమంలో ఆయుధాలకు చోటు లేదు. నువ్వు అడుగుతున్నావు కాబట్టి కాదనలేకపోతున్నాను అంటూ మొహమాటంగా ఆ ఆయుధాన్ని అందుకున్నాడు. జాగ్రత్తగా తన పీఠం పక్కనే దాచుకున్నాడు. క్రమంగా ఆ కత్తి మహర్షికి ఊతకర్రలా మారిపోయింది. దర్భలు ఏరుకోవడానికైనా, కందమూలాలు తెంచుకోవడానికైనా కత్తి పట్టుకునే వెళ్ళేవాడు. గతంతో ఏ పామో కనిపిస్తే పక్కకు తప్పుకొని దారి ఇచ్చేవాడు. ఇప్పుడు కత్తితో నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నాడు. వేట కూడా అలవాటైపోయింది. మనసు మునపటి సున్నితత్వాన్ని కోల్పోయింది. క్రూరంగా మారిపోయింది. ఆధ్యాత్మిక సాధన అటకెక్కింది. తపోబలం కరిగిపోయింది. మరణం తరువాత రౌరవాది నరకాలకు వెళ్ళాడు. సంగాత్ సంజాయతే కామః. చెడు సాంగత్యం మనసును మలినం చేస్తుంది. క్రౌర్యాన్ని ప్రేరేపిస్తుంది. అసుర సంతతిని నిర్మూలిస్తానంటూ శ్రీరాముడు దండకారణ్యంలోని ఋషులకు వాగ్దానం చేయడాన్ని సీతాదేవి ఆక్షేపించింది. తాపన ప్రవృత్తితో కాలం గడపాల్సిన సమయంలో ఆలోచనల్ని హింసవైపు మళ్లించడం సరికాదంటూ భర్తకు ఈ కథ చెప్పింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.